షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈ దిన వాగ్దానము అందరికీ చాలా ప్రీతికరమైనది, చాలా ఇష్టమైనది. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. ఒక పెళ్ళైన జంటకు చాలా కాలము తర్వాత వాళ్ళకు లేటుగా సంతానం కలిగారట. ఆ సంతానముతో మరి ఆ గర్భంతో ఉన్నప్పుడు ఆ తల్లి చాలా సంతోషిస్తూ ఉప్పొంగిపోతూ చాలా ఆ గర్భంలో ఉన్న శిశువును ఆ గర్భం పైన నిమురుతూ చాలా జాగ్రత్తగా మరి తన ఆ నవమాసాలు మోసిన తర్వాత ఆ బిడ్డని కని ఆ చేతుల్లో ఎత్తుకున్నప్పుడు ఆ పురిటి నొప్పులు మర్చిపోయిందంట. తను పడిన బాధనంతా తల్లి మర్చిపోయిందంట. ఇక ఆ బిడ్డను ఎదుగుతున్నప్పుడు ఆ తండ్రి తన చేతులలో నడిపిస్తున్నప్పుడు ఆ తల్లి తన ఒళ్ళో పెంచుతున్నప్పుడు అసలు వారి సంతోషానికి ఆనందానికి అవధులు లేవట. ఆ విధంగా మరి లేటుగా సంతానం కలిగిన వారు ఆ విధంగా ఉంటారు. కానీ మరి పరిశుద్ధులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులలో అబ్రహాం గారికి లేటుగా కలిగినప్పుడు ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారో ఇస్సాకు గారి మనకు తెలుసు పరిశుద్ధులారా. కానీ యవ్వనంలోకి వచ్చినప్పుడు ఏ బిడ్డలైతే వారు దీవించబడి వారు మంచి చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి గొప్ప పేరు తీసుకొస్తుంటారో వారిని బట్టి తల్లిదండ్రులు ఉప్పొంగిపోతుంటారు, చాలా సంతోషిస్తుంటారు. కానీ ఈ లోకములో అపవాది ఆకర్షణీయమైన లోకములో పడిపోయిన కొందరు తల్లిదండ్రులకు వేదనను మిగిలిస్తుంటారు, శోభను మిగిలిస్తుంటారు. తల్లిదండ్రి మాటకు లోపడక తల్లిదండ్రి వారి చెమటను మరి వారి రక్తమును చెమటగా మార్చి వారి కష్టాలతో పెంచి పెద్ద చేశారని మర్చిపోయి ఎవరు మధ్యలో పరిచయమైన వారి వెంబడి వెళ్ళిపోతూ, ఎవరు మధ్య పరిచయమైన స్నేహితులతో చెడు వ్యసనాలకు బానిసలవుతూ ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. కానీ పరమ తండ్రి వాగ్దానం ఇచ్చాడు, పరిశుద్ధులారా, నేను నిన్ను అరచేతిలో చెక్కుకున్నాను. నీ తల్లిదండ్రైనా ఈ లోకంలో నీ తల్లి అయినా మర్చునేమో, కానీ నేను మరవని బిడ్డ అంటున్నాడు. కాబట్టి నువ్వు తొట్టిల్లి నువ్వు పాపం వైపు శాపం వైపు అడుగులు వేస్తున్నావేమో బిడ్డ, కానీ ఆయన నిన్ను మరవడు, విడవడు, ఎడబాయడు. ఎందుకనగా నిన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని వాడు ఆయన వాగ్దానములన్నీ. మరి ఆ తల్లిదండ్రులు ఈ లోకంలో తల్లిదండ్రులు నువ్వు ప్రయోజకుడు అయినప్పుడు, ప్రయోజకురాలు అయినప్పుడు, నువ్వు ఉన్నతమైన స్థితికి చేరినప్పుడు ఏ విధంగా తల్లిదండ్రులు సంతోషిస్తారో, నిన్ను చేయి వదిలిపెడతారేమో వారు నువ్వు తప్పిపోయినప్పుడు. కానీ పరలోకపు తండ్రి నీ చేయి వదిలిపెట్టాడు బిడ్డ. నీ ఆయన చేతి నీడలో నువ్వు దాచబడి ఉన్నావు. ఆయన చేతి యొక్క మేళ్ళ చేత నిన్ను తృప్తిపరచాలని, ఆయన చేతి ఆశీర్వాదముల చేత నిన్ను ఆశీర్వదించాలి. ఎందుకు నీవు ఆయన చేతి పని, నువ్వు ఆయన చేతి పని అయినా నిన్ను ఎన్నడూ విడవడు బిడ్డ. కాబట్టి నువ్వు ఆయన అరచేతిలో చెక్కబడిన వాడివి, చెక్కబడిన దానివి. మరి నిన్ను ఆయన వదిలిపెట్టాడు, నిన్ను ముదిమి వచ్చేవారు ఎత్తుకుని నడిపించేవాడని నువ్వు నమ్మి విశ్వాసం ఉంచి ఆయన అడుగుల్లో నడిచినప్పుడు నువ్వు దీవించబడతావు బిడ్డ. పరమ తండ్రి అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, నిజముగా మీరు మమ్మలను మీ అరచేతిలో చెక్కుకున్నారు. మీ చేతులే మాకు రూపం ఏర్పాటు చేసినాయి. మేము శిల్పి చేతులు శిలగా ఉండినట్లుగా అయ్యా మీరు మా కొరకు ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు నాయన. మీరు మమ్మల్ని నా బిడ్డ రండి అని దగ్గరికి పిలుస్తున్నారు. అట్టి కృపను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన ఆ యేసు వారి యొక్క దివ్య సముఖం నుంచి మీకును మీ కుటుంబములకును మీ వంశములకును శాంతి సమాధానము కృపయు మెండుగా కలుగునుగాక, ఆమేన్.